అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజే రథసప్తమి. మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథి సూర్య జయంతి. రథసప్తమి పండుగ ఈ రోజున సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రుబాధలు నశిస్తాయి. భూమిపైన జీవరాశులు సుభిక్షంగా ఉండాలన్నా సూర్యుడే కారణం. భానుడినే కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత. భక్తులు ఆదిత్యుడిని ఈరోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి నాడు ఈ పర్వదినాన్ని చేసుకుంటాం. సూర్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి ఉత్తరాయణంలోనికి ప్రవేశిస్తాడు. ఇదే ప్రారంభం. మాఘసప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలం. ఇప్పుడు మనమున్నది వైవస్వత మన్వంతరం. యుధిష్ఠిరుడు కృష్ణుణ్ణి ఇలా అడిగాడు, ఓ కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానం అనుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు గతంలో నాకు చెప్పి ఉంటివి. అట్లు ఇప్పటి వరకు ఎవరికైనా ప్రాప్తించిందా? అనగా కృష్ణుడు కాంబోజ దేశమున యశోవర్తి అను చక్రవర్తి ఉండెను. ఆయన వృద్ధాప్యమున కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుతున్నారు. ఆ విధంగా బాధపడుతున్నప్పుడు ఒకానొక బ్రాహ్మణుడిని కలిశాడు. తన సమస్యనంతటినీ వివరంగా బ్రాహ్మణ భోజుడికి వివరించాడు. రాజుతో బ్రాహ్మణుడు, ఓ రాజా, మీరు వీరి పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించి మీ లోపులై ఉండిరి. అందుచేత వీరిట్టి రోగములకు గురి కావలసిన వారైరి. వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమను చూడవలెను. ఆ విధముగా ఆ వ్రతము చూచినంత మాత్రమున దాని మహత్యముచే పాపములు పోవును. కాన వ్యాధితో బాధపడు వారిని గొనివచ్చి ఆ వ్రత వైభవము వారికి చూపించవలను అని బ్రాహ్మణుడు చెప్పక, రాజు, అయ్యా, ఆ వ్రతం ఎట్లు చేయవలెను, దాని విధి విధానము తెలుపు అని ప్రార్థించి, అందులకు ఆ బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ వ్రతము చూచినంత మాత్రమున జడ నశించిపోవునో దానికే రథసప్తమి అని పేరు. ఈ వ్రతము సర్వలు ఆచరించవచ్చును. ఈ వ్రత ప్రభావం వలన సకల పాపములు హరించును, చక్రవర్తిత్వం కలుగును. ఆ వ్రత విధానమును తెలుపుచున్నాను, శ్రద్ధగా వినుము. మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠీ తిథి దినమును గృహస్థు ఈ వ్రతమాచరించుతునని మనసులో తలంపవలెను. పవిత్ర జలము గల నదిలో గాని చెరువునందు గాని నూతియందు గాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానమాచరించవలెను. ఇలవేల్పులకు కులదేవతలకు ఇష్టదేవతలకు మొక్కి పూజించి అటు పిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు, ధూపము, దీపము, అక్షతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలెను. పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో, సేవకులతో, బాలకులతో భక్ష్య భోజ్యములు ఆరగించవలెను. రాజా, ఆ దినమున తైలము శరీరమునకు పూసుకుని స్నానం చేయరాదు. ఆ రాత్రి వేద పారంగులకు విప్రులను పిలిపించి సూర్య భగవాన్ని విగ్రహానికి నియమం ప్రకారం పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము, ఓ జగన్నాథుడా, నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసింది వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలో గల జలమును నీటిలో విడవలను. అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణుడు తాను గృహమున రాతిపైనే శయనించవలను. జితేంద్రుడై ఉండి ఉదయమున లేచి నిత్యకృత్యములు ఆచరించవలను. శుచి అయి ఉండవలెను. ఒక దివ్యమైన సూర్యార్థాన్ని దివ్యమాలికలతోనూ చిరుగంటలతోనూ సూర్యోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు, మణులతో అలంకరించవలెను. బంగారంతో కాని వెండితో గాని గుర్రాలను, రథసారథిని, రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములను నిర్వర్తించుకోవలెను. వదరబోతులను, పాషండులను, దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌర సూక్త పారాయణ చేయుచుండగా నిజ గృహమును చేరవలెను. పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకుని స్వస్తి బ్రాహ్మణ వాచికముతో వస్త్రమండపు మధ్య భాగమున రథమును స్థాపించవలను. కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించవలను. అగరు ధూపములుంచవలను. రథమధ్యమునున్న సూర్యుని సర్వసంపూర్ణముగా అర్చన చేయవలెను. ధనలోభము చేయరాదు.
లోభి అయి ధనమును ఖర్చు చేయుటకు మనస్సు అంగీకరించనిచో వ్రతము వైఫల్యమును, దానివలన మనస్సు నికలత్వమును పొందును. పిమ్మట రథాన్ని రథసారథిని అందుగల సూర్యభగవానుని పుష్ప ధూప గంధ వస్త్రాలు అలంకారాలు భూషణాలు నానావిధ పంచభక్ష్యాదులు గల నైవేద్యాదులతో పూజించి ఈ క్రింది విధముగా దివాకుని స్తోత్రము చేయవలను. ఓ భాస్కర, హే విష్ణు ఆదిభూతేశ, ఆది మధ్యస్థ భాస్కర, ఓ జగత్ప్రతే, భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము. పై విధంగా మనసులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలనని భాస్కరుని ప్రార్థించవలను. ధనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యములను చేయవలను. రథము, సారథి, గుర్రములు, వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు, ఏదైనా జిల్లేడు ప్రతిమతో సూర్యభగవానుని శక్తి కొలది పూజించవలను. పూర్తిగా పూర్వము చెప్పినట్లుగా విధి విధానంగా చేయవలను. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రవణం, మంగళగీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్య కథలను వినవలను. పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుణ్ణి మనస్సున ధ్యానం చేయుచు అర్ఘ్యమియ్యవలను. అర్ధనిమీలిత నేత్రుడై చూడవలను. ప్రాతకాలం లేచి విమురుడై స్నానకృత్యము నిర్వర్తించుకుని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ రత్నభూషాదులతో ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలను. అట్లు చేసిన అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును అని బ్రహ్మ విధులు చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానం చేయవలను. ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్తవర్ణ యుగళంతో సమర్పించవలను. ఈ విధంగా చేసినచో చక్రవర్తి ఎందుకు కారు కాన సర్వయత్నముల చేత రథసప్తమి వ్రతమాచరించవలను. దానివలన భాస్కరానుగ్రహము కలిగి మహాతేజులు బలపరాక్రమవంతులు అయి విపుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కంటకముగా చేసుకొందురు. ఈ రథసప్తమిని వ్రతమును చేసినచో పుత్ర పౌత్రాదులను బడసి చివరగా సూర్యలోకము చేరును. అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవి అనుభవించును. ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయాలను చెప్పి తన దారిని తాను పోయెను. రాజు ఆ శ్రేష్ఠుడు చెప్పినది పూర్తిగా ఆచరించి సమస్త సౌఖ్యములు అనుభవించెను. ఆ రాజపుత్రులు చక్రవర్తత్వమును పొందిరి. ఆ తరువాత ఈ కథను భక్తితో ఎవరు విందురో భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదనిచ్చును. ఈ విధంగా బంగారంతో చేయబడిన సారథి గుర్రాలతో కూడుకున్న శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తి తత్వం పొందగలరు. ఆదిత్యుడికి 7 గుర్రాలు ఎందుకో తెలుసుకుందాం. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అంటారు. గాయత్రి, త్రిష్ణుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్టిక్ అనే 7 గుర్రాలు రథంపై భానుడు స్వారీ చేస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాసుల్లో ప్రయాణిస్తాడు. ఈ 12 రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టిన రోజు కాదు. రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచే మొదలవుతుంది. మన విశ్వంలో ద్వాదశాదిత్యులు ఉన్నారు. వీరి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. మాఘమాసంలో అర్క అనే నామంతో సంచరిస్తూ ఉంటాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు. నిజానికి ఉత్తరాయణ మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా కనిపిస్తుంది. దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృ దేవఋషి తర్పణాలను ఇవ్వాలనే నియమాలను పెట్టారు. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. మన మంత్ర పుష్పాలలో ఒకటిగా పేర్కొన్న యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు,
పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాంగ్మయం, సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, అర్ఘ్యప్రద ప్రక్రియలు. సూర్యుడు జన్మ గురించి తెలుసుకుందాం. బ్రహ్మపురాణం ప్రకారం కశ్యప ప్రజాపతి అదితి దంపతుల ముద్దుల తనయుడే సూర్య భగవానుడు. కశ్యప ప్రజాపతి వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు. అత్యంత ప్రాచీనమైన ఋషుల్లో ఒకడు ఇతను. దక్ష ప్రజాపతి 21 మంది కుమార్తెలు, ఇతనికి 21 మంది భార్యలు. అదే సమయంలో రాక్షసుల ఆగడాలు మితిమీరిపోతూ ఉన్నాయి. అసురుల ఆట కట్టించగలిగే శక్తి వారిలో ఎవరికీ లేదు. అదితి కశ్యప ప్రజాపతి వద్దకు సర్వదేవతలు వచ్చి వేడుకొన్నారు. ఇది చూసి బాధపడిన దంపతులిద్దరూ అడవిలోనికి వెళ్లి తపస్సు చేయటం మొదలుపెట్టారు. విశ్వమంతా విస్తరించిన తేజస్సును సంక్షిప్తపరిచే విష్ణుమూర్తిని వేడుకున్నారు. విష్ణుమూర్తిని, స్వామి, మాకు మీరే జన్మించి ఈ రాక్షసుల సంహారం చేయాలి అని మొక్కుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తప్పకుండా నీ కడుపున అని వరమిచ్చాడు. పుట్టబోయే కొడుకు కోసం వ్రతాలు ఉపవాసాలు చేస్తుంది తల్లి. కశ్యపుడు అదితిని చూసి ఎగతాళి చేస్తాడు. బిడ్డను ఆకలితో చంపేస్తావా అని హేళన చేశాడు. ఆ మాటకు అదితి గాయపడింది. నిరసనగా ఆ తల్లి అదితి 1000 సంవత్సరాలు గర్భాన్ని మోసి గర్భండాన్ని త్యజించింది. ఆమె కడుపులోంచి నేల మీద పడగానే అగ్నిగోళాల్లా భగభగ మండిందా అండం. ఆ వేడికి సృష్టి అతలాకుతలమైంది. అదితి కశ్యపుల ప్రార్థనలో అండం పగిలి అందులోంచి అందమైన పసివాడు బయటికొచ్చాడు. ఆ బలుడే భానుడు. ఆనాడే మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి. ఆ ముహూర్తానికే 7 గుర్రాల రథాన్ని అధిరోహించి వచ్చాడా స్వామి. తల్లి కోరిక మేరకు దేవతల శత్రువులైన రాక్షసులను ఓడించాడు సూర్యభగవానుడు. అందుకే ఆదిత్యుడు అని పేరొచ్చింది. సూర్యుడు ఎప్పుడు ఎరుపు వర్ణం కలవాడు. ఆయన రథం నందు ఒకే చక్రం ఉంటుంది. దీనిని సంవత్సరం అంటారు. ఈ రథమునందు 12 మాసములు, 6 ఋతువులు, 4 చొప్పున 3 నాభులు ఉంటాయి. ఇదియే కాలచక్రం అని కూడా అంటారు. కాబట్టి సూర్యభగవానుడు 12 మాసములలో 12 పేర్లతో ఆరాధించబడతాడు. కశ్యప ప్రజాపతి కుమారుడు సూర్యుడు. రాజైన కారణంగా ఇక్ష్వాకుల వంశంలో రాజులందరూ సూర్యవంశరాజులు అని చెబుతారు. ఇక సూర్యుడు వేసే ప్రతి అడుగు వేగానికి, కాలగమనానికి కొలబద్ద. మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే. కాలమే వేద స్వరూపం. అంటే వేదం కాలం కంటికి కనబడదు. దైవము అంతే. కాని కాలానికి ప్రామాణికమైన సూర్యుడు మనకు కనిపిస్తాడు. అందుకే ఆయన్ను ప్రత్యక్ష దైవంలా కొలిచి ఆదినారాయణుగా ఆరాధిస్తాం. సృష్టి స్థితి లయ కారకుడు సూర్యుడు మాత్రమే. ఆయన వల్లే సమస్త ప్రకృతి చైతన్యమవుతుంది. ఇది రథసప్తమి వ్రత కథ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. తెలిసిన వారికి షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.